రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. మారుతిరావు సుఫారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రథమ నిందితుడు A1 గా అమృత తండ్రి మారుతిరావు, సుఫారీ గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ A2 గా, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ భారీ, A5 గా కరీం, A6 గా అమృత బాబాయ్ శ్రవణ్, A7 గా శివ, A8 గా నదీంలపై కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఐదేళ్ల 9 నెలల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుఫారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. అమూల్య 2018 సెప్టెంబర్ 14వ తేదీ ఈ తేదీన 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. అదే రోజున నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినటువంటి ప్రణయ్ అనే వ్యక్తి తన భార్య అమృతను, గర్భవతిగా ఉన్నటువంటి అమృతను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఒక గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా అతన్ని వేటకొడవలు తీసుకొని మర్డర్ చేశాడు. సో ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలే కనిపించాయి ఆ రోజు ఆ విజువల్స్ చూసినప్పుడు. దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ అనేది స్వయాన అమృత తండ్రి మారుతిరావు ఎవరైతే ఉన్నారో తను తన కుమార్తె అమృతను ప్రణయ్ కులాంతర వివాహం చేసుకున్నాడు, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తి అతను అన్నటువంటి ఉద్దేశంతో అతను సుపారీ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ హత్య చేయించాడు అనేటువంటి విషయం తర్వాత పోలీసు విచారణలో బయటపడింది. సో వీటికి సంబంధించి 2018 నుంచి అప్పటి నుంచే అసలు ఈ మర్డర్కు వెనుకాల ఎవరెవరు కారకులు ఉన్నారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 8 మంది ఇందులో ప్రధాన నిందితులుగా పాత్రదారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది. 2019లో ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసి అందులో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 8 మందిలో ఇటు A1గా మనకు ఈ కేసులో మారుతిరావు అమృత తండ్రి అంటే ప్రణయ్ను హత్య చేయించినటువంటి మారుతిరావు A1గా ఉన్నాడు, ఆయన అమృత యొక్క తండ్రి. సో తర్వాత A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4 బారీ, A5 కరీం, A6 అమృత వాళ్ళ బాబాయ్ అంటే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ కుమార్ A6గా ఉన్నాడు, A7గా శివ, A8 నిజాం. వీళ్ళందరినీ నిందితులుగా చేర్చడం జరిగింది. అయితే 2019 నుంచి కూడా కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలు కొనసాగాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఇవాళ మరికొద్ది సేపట్లోనే నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. అయితే ఇందులో A1గా ఉన్నటువంటి మారుతిరావు ఎప్పుడైతే తను ఇన్సిడెంట్కు పాల్పడిన తర్వాత తన కేసు పేరు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అవమాన భారంతో మనస్తాపానికి గురై హైదరాబాద్లోనే ఒక లాడ్జిలో ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన నిందితులు కొంతమంది పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులందరూ వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అస్గర్ అలీ అనేటువంటి వ్యక్తి ఇతర కేసుల్లో ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తి బెయిల్ రాకపోవడంతో అతను కూడా జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుభాష్ శర్మకు ఇప్పటి వరకు కూడా బెయిల్ లభించలేదు, స్టిల్ ఇప్పుడు అతను జైల్లోనే ఉన్నారు.
అంటే A1గా ఉన్నటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు, మరొక 2 వ్యక్తులు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు, ఒక 5గురు మాత్రం బయట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతటికీ కారణం A6గా ఉన్నటువంటి శ్రవణ్ కుమారే ఇదంతా చేయించాడు, తన తండ్రిని ఉసిగొల్పి తన తండ్రిని ప్రేరేపించి ఇద్దరు కలిసే ఈ పని చేశారు అంటూ ఆ రోజు అమృత మీడియా ముఖంగా తన యొక్క గోడును వినిపించుకుంది. తను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా ఇట్లా చంపారు, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి, వాళ్ళకు కూడా అలాగే అవ్వాలి అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీతోనే అమృత కలిసి ఉంటుంది, ఒక బాబు ఉన్నాడు. సో ఇన్ని కాలాల తర్వాత దాదాపు 5 సంవత్సరాల 9 నెలల విచారణల అనంతరం ఇప్పుడు సుదీర్ఘ వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవాళ మరికొద్ది సేపట్లోనే తీర్పు రాబోతుంది. కాబట్టి అసలు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది ఈ కేసులో అనే ఒక ఉత్కంఠ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి అసలు కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గర ఒక పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండింటికి సంబంధించి అక్కడ రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్న కుమార్.